జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశంలో సేవా కార్యక్రమాల పేరుతో కొన్ని మత మార్పిడి ముఠాలు చేస్తున్నటువంటి మోసాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. పైకి మాత్రం మేమేదో సమాజానికి సేవ చేస్తున్నామని చెప్పేసి మాయ మాటలు చెప్తా లోపల మాత్రం అమాయక ప్రజలను మతం మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. నిజానికి వీళ్ళు చెప్పేదాని ప్రకారం, వీళ్ళు పైకి చెప్పేదాని ప్రకారం క్రైస్తవ మతంలో సేవ చేయడం అంటే ఇతరులకు సహాయం చేయడం. కానీ ఈ ముఠాలు మాత్రం సేవ అనేటటువంటి పేరును వాడుకుంటా మతం మారిన వాళ్ళ దగ్గర నుంచి చర్చిల పేరుతో దశమ భాగాలు అంటే వాళ్ళు సంపాదించేటువంటి ఆదాయంలో 10వ వంతు డబ్బులు వసూలు చేస్తా పెద్ద ఎత్తున సంపాదిస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటూ పేదరికంలో బాధపడుతున్న వర్గాలనే ఈ మత మార్పిడి ముఠాలు ఎక్కువగా టార్గెట్ చేసుకుంటాయి. పేద ప్రజలకు డబ్బు ఆశ చూపించడం, ఉచితంగా చదువు చెప్పిస్తామనడం, ఉచిత వైద్యం లేదా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి నమ్మబలికి మతం మారుస్తున్నారు. అంతేకాదు ఎన్నాళ్ల నుంచో ఉన్నటువంటి దీర్ఘకాలిక రోగాలు కూడా అంటే నయం కానటువంటి రోగాలు కూడా కేవలం చర్చిలకు వచ్చి ప్రార్థనలు చేస్తే నయమైపోతాయని చెప్పేసి నమ్మబలికి అమాయక ప్రజలను పూర్తిగా మభ్య పెడతారు. ఇలాంటి ప్రచారాల కోసం వాళ్ళు ఇతర మతాల ఆచారాలను, ఇతర మతాల యొక్క దేవుళ్లను, ముఖ్యంగా మన హిందూ దేవుళ్లను తక్కువ చేసి మాట్లాడడం లేదా ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాన్ని కలిగించే విధంగా మాట్లాడడం అంతా కూడా చేస్తారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో ఉండేటటువంటి తక్కువ చదువుకున్న అమాయక ప్రజల్నే వీళ్ళు ఎక్కువగా టార్గెట్ చేసుకుంటున్నారు. నిజానికి ఈ విధంగా సేవ పేరుతో మత మార్పిడులు చేసేటటువంటి చాలా మందికి సొంతంగా ఎలాంటి జీవనాధారం కూడా ఉండదు. అంటే వాళ్లకు ఒక ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ లేకపోతే ఏది కూడా ఉండదు. కేవలం అమాయక ప్రజలను నమ్మించి మతం మార్చడం ద్వారా వచ్చేటటువంటి డబ్బులతోనే వీళ్ళు విలాసవంతమైనటువంటి జీవితాలను గడుపుతూ ఉంటారు. అదేదో చెప్తూ ఉంటారు, కోడి తొలిగా గుడ్డు పెడితే ఆ గుడ్డు కూడా ఎత్తకపోయి వాళ్ళకి ఇవ్వాలంట. మీరు ఏదైనా ధాన్యాన్ని పండిస్తారో ఆ ధాన్యంలో కూడా వాళ్ళకి భాగం ఇవ్వాలి. మీరు అదేదో ఒక వీడియోలో ఆయన చెప్తా ఉన్నాడు, మీరు పప్పు కొన్నా, ఉప్పు కొన్నా, ఏం కొన్నా, మీరు ఇంట్లోకి సరుకులు కొన్నా కూడా దాంట్లో కొంత భాగాన్ని తీసుకొచ్చి చర్చిలో వేయాలని. అంటే కష్టం ఏమో ఏళ్ళది, సంపాదన ఏమో ఏళ్ళది, వాళ్ళేమో సంతోషంగా బతుకుతూ ఉంటారు. తమ స్వార్థం కోసం వీళ్ళంతా కూడా ఈ నల్లట్ల పుస్తకాలన్నీ కూడా పట్టుకొని తిరుగుతా తామేదో ప్రజలను బాగు చేయడానికి వచ్చినట్లు పెద్ద పెద్ద అబద్ధాలన్నీ కూడా చెప్తా ఉంటారు. ఇలాంటి మతం మార్పిడి ముఠాల వల్లనే సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం అయితే కలుగుతుంది. ముఖ్యంగా హిందువులైనటువంటి స్త్రీ పురుషులను, చిన్న పిల్లలను కూడా రకరకాల మాయ మాటలతో మభ్యపెట్టి మతం మారుస్తున్న ఇలాంటి సంఘటనలు సమాజానికి చాలా ప్రమాదకరంగా మారిపోయినాయి. అలాంటి ఒక ఘోరమైన సంఘటనే ఇప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ అనేటటువంటి ఊర్లో వెలుగులోకైతే వచ్చింది. ఈ జబల్పూర్లో సెయింట్ అలోసియన్ అనేటటువంటి ఒక పెద్ద స్కూల్ ఒకటి ఉన్నదంట. దానిని ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టించారంట. అంటే దాన్ని కట్టింది వచ్చేసి హిందువులే, అంతే కదా. అప్పుడు ఏండారు వీళ్ళంతా కూడా క్రిస్టియన్స్ అంతా అప్పుడు లేరు కదా. కట్టడానికి కావాల్సినటువంటి డబ్బులు వచ్చింది కూడా హిందువుల నుంచే. ఎందుకంటే మన మీదనే కదా వాళ్ళు లేనిపోని పన్నులన్నీ వేసి మన నుంచే కదా పీక్కోమైనారు అదంతాను. అంటే డబ్బులు మందే, కట్టింది మనోళ్లే. ఈ పాఠశాలలో కొన్ని వందల మంది పనిచేస్తూ ఉంటారు. చాలా పెద్దది ఉంటుంది. ఇటీవల ఈ పాఠశాలకు కొత్తగా ఒక ఫాదర్ వచ్చినాడంట. ఆయన పేరే ఫాదర్ సోమి జాకబ్. ఈ కొత్తగా వచ్చినటువంటి ఫాదర్ అయినటువంటి సోమి జాకబ్ గాడు ఇక మత మార్పిడి చేయడం ప్రారంభించాడు. ఇందుకోసం ముందుగా తమ స్కూల్లో పనిచేసేటటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ ను టార్గెట్ చేశాడనమాట. వాళ్ళలో కూడా పారిశుద్ధ్య కార్మికులను ఎంచుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళు, పైగా అమాయకత్వం ఉంటుంది. వాళ్ళు అయితే సింపుల్గా వాళ్ళను టార్గెట్ చేయొచ్చు, ట్రాప్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళని టార్గెట్ చేశాడు. సహజంగా పారిశుద్ధ్య కార్మికులు అంటే పెద్దగా చదువుకొని ఉండరు, చెప్పా కదా. పైగా అమాయకులంతా కూడా ఉంటారు. పైగా వాళ్ళంతా కూడా పేద ప్రజలు కాబట్టి ఈ ఫాదర్ సోమి జాకబ్ ఆ పారిశుద్ధ్య కార్మికులను టార్గెట్ చేశాడు. ఈ పారిశుద్ధ్య కార్మికుల్లో 4 హిందువులుగా ఉండారంట. ఇక వాళ్ళని పిలిపించి పాఠశాలలో పనిచేయాలంటే తప్పనిసరిగా క్రైస్తవ మతాన్ని స్వీకరించాలా, చర్చి ప్రార్థనలకు హాజరుగా కావాలా, లేకపోతే మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తామంట. వాళ్ళను ఆ ఫాదర్ బెదిరించాడంట. అయినా మనల కన్నోళ్ళు మన ఫాదర్ అవుతారు, వాడు ఎట్టి ఆ ఫాదర్ అవుతాడా? ఏంది ఇదే? అయినా మన హిందూ పారిశుద్ధ్య కార్మికులు మాత్రం మతం అయితే మారలా. పైగా మేము మతం మారమని చెప్పేసి వాడికి తెగే చెప్పినారంట. అయినప్పటికీ వాడు మాత్రం వాళ్ళ మాటలు వినకుండా వాళ్ళను ప్రత్యేకంగా చర్చికి పిలిపించి మతం మార్పిడి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి చెప్పినాడంట. అంటే ఈ మాయ మాటలని కూడా చెప్తా ఉంటారు కదా, ఆ విధంగా అన్నమాట. లేదంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి బెదిరించాడంట.
అయినప్పటికీ మన హిందూ మహిళలు వెనకం చేయాల, తాము మాత్రం మతం మారమంటే మారమని చెప్పేసి కరాఖండిగా చెప్పేశారంట. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఆ స్కూల్ ఫాదర్ గాడు ఆ నలుగురు హిందూ పారిశుద్ధ్య కార్మికులను స్కూల్ నుంచి డిస్మిస్ చేశాడు. దీంతో మన హిందూ మహిళలు తమను అన్యాయంగా తీసేశారని చెప్పేసి పోలీస్ కేసు అయితే పెట్టినారు. దీంతో ఈ విషయం కాస్త మన హిందూ సంఘాలకంతా కూడా తెలిసిపోయింది. మధ్యప్రదేశ్లో మన హిందూ సంఘాలు చాలా చాలా యాక్టివ్గా ఉంటాయి, ఏం మామూలుగా అయితే ఉండవు. ఇంకా ఈ విషయం తెలిసినటువంటి వెంటనే బజరంగ్ దళ్ళు, విశ్వ హిందూ పరిషత్తు, హిందూ సేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆ క్రిస్టియన్ స్కూల్ మీదకు దూసుకుపోయినారు. అయితే సమయానికి పోలీసులు అక్కడే ఉండడంతో ఆ క్రిస్టియన్ స్కూల్ పాస్టర్ గారు అయితే బతికిపోయినాడు. ఇక మన హిందూ సంఘాలు అన్నీ కలిసి కొన్ని డిమాండ్లను పోలీసు ముందు అయితే పెట్టాయి. అవి ఏంటయ్యా అంటే, పాఠశాల యాజమాన్యం అలాగే ఈ ఫాదర్ అయినటువంటి సోమి జాకబ్ పైన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి పోలీసు ఉన్నతాధికారులను అయితే కోరినారు. ఇకపోతే బాధిత మహిళలతో జిల్లా ఎస్పీను కలిసి ఫిర్యాదును అయితే అందజేశారు. విచారణలో గనక జాప్యం జరిగితే ఆందోళనలో ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరించారు. అలాగే పాఠశాల గేట్ల దగ్గర భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. ఇప్పటికే కొందరు కార్యకర్తలు పాఠశాల ఆవరణలో నినాదాలు చేస్తా నిరసన అయితే వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలకు అలాగే అక్కడ చదువుకునేటటువంటి పిల్లల తల్లిదండ్రులకు ఈ మత మార్పిడి ఆరోపణల గురించి అవగాహన కల్పించేలా ఈ కరపత్రాలన్నీ కూడా పంపిణీ చేస్తాను. అలాగే సోషల్ మీడియాలో ప్రచారాన్ని కూడా చేపట్టినారు. ఎందుకంటే మనోళ్ళు కొంతమంది ఏదో ఆ క్రిస్టియన్ స్కూల్లో అయితే బాగా చదువు చెప్తారంట, ఆడు చదువుకుంటే బాగా ఇంగ్లీష్ వచ్చాదంట, ఇలాంటివన్నీ తిక్క తిక్క ఆలోచనలు చేసి మన పిల్లలను చెడదొబ్బుతూ ఉంటారు. చెడగొట్టేది ఎవరోలే, మనోళ్ళే చెడగొట్టేది. ఎందుకంటే అమాయకత్వం, తెలివి తక్కువ చేష్టాలు. అంతేకాకుండా మత మార్పిడి నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఈ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ను మన హిందూ సంఘాల నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఈ పాఠశాల గతంలో కూడా ఈ ఫీజుల విషయంలో అక్రమాలకు పాల్పడిందని, కాబట్టి ప్రభుత్వం దీనిపైన శాశ్వత నిషేధం విధించాలని మన హిందూ సంఘాలంతా కూడా కోరుతా ఉండడం విశేషం. అంటే మధ్యప్రదేశ్లో మన హిందూ సంఘాలు ఏ స్థాయిలో పనిచేస్తున్నాయో చెప్పడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. ఇక్కడ నేను ఒక మాట చెప్తా. మామూలుగా వీళ్ళు అంటూ ఉంటారు కదా, ఏది మా దేవుడు మాత్రమేను, మా దేవుడే దేవుడు, ఇంకెవరు కాదన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. సరే, ఇప్పుడు హిందువులు ఉన్నాం, క్రిస్టియన్లు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, జైనులు ఉన్నారు, ఇట్లా చాలా మతాలు ఉన్నాయి. రేపేదో ఇంకో కొత్త మతం ఏదో పుట్టుకొస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా 2000 సంవత్సరాల మధ్యలో వచ్చాటి, ఇవన్నీ కూడా సరే బాగానే ఉండదు. ఇంక రాబోయే రోజుల్లో ఇంకేదో మతం వస్తుంది, వాళ్ళు ఇంకేదో మాట్లాడతారు, ఇంకేదో వాళ్ళు ఏదో బలంగా తయారయ్యి అప్పుడు హిందూ దేవుళ్ళు కాదు, ఈ క్రిస్టియన్ దేవుళ్ళు కాదు, ఈ ముస్లింలు పూజించే వాళ్ళు దేవుళ్ళు కాదు, ఇట్లా మాట్లాడితే అప్పుడు ఎట్టుంటుంది? మనకు బాధేస్తుందా? ఇదా మన మనోభావాలు దెబ్బతినవా? ఇది ఏంది అంటాలే. ఇప్పుడు మా నాన్నే అందరికీ నాన్న అంటే ఎట్టుంటుంది? మెట్టు తీసుకొని మూతిపళ్ళు రాలగొడతారు. అట్టగా మా దేవుడే అందరికి దేవుడు అంటే అది ఎట్టుంటుంది? తప్పు కదా అది, తప్పా కాదా? కాబట్టి మీరు నమ్ముతున్నారు, మీ ఇష్టం అది, మీరు బంగారంగా మీరు కొలుసుకోండి, మీరు మీ మతాన్ని ఆచరించండి, పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. మీ మతం ఏదో మీరు కానివ్వండి, తప్పేంలే. ఇప్పుడు మేము హిందువులు ఉన్నాం, ఇప్పుడు మాకు ముక్కోటి దేవతలు అని చెప్పుకుంటాం. సరే, మేము రాముడిని పూజిస్తాం, కృష్ణుని పూజిస్తాం, మా మతంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అందరిని కూడా పూజించుకుంటాం. పైగా ఏంటంటే పక్క మతాలను, ఇప్పుడు ఇస్లాం ఉండాలి, లేకపోతే క్రిస్టియానిటీ ఉండాలి, వాళ్ళని గౌరవిస్తాం, వీళ్ళని గౌరవిస్తాం. వాళ్ళ పండుగలు వస్తే వాళ్ళ శుభాకాంక్షలు చెప్తారు, వీళ్ళ పండుగలు వస్తే వీళ్ళకి శుభాకాంక్షలు చెప్తారు. ప్రపంచంలో ఏ దేశం కూడా, ఏ ప్రజలు కూడా చెప్పరు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పేసి. అలాంటిది మేము చెప్తాం. ఇప్పుడు సరే, ఈ క్రిస్మస్ వస్తుంది, మా వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఇది ఏంది? ఇది తప్పు కదా. ఇది ఈ పద్ధతి అయితే మారాలి, లేకపోతే మొదటికే మోసం వస్తుంది, తర్వాత మీ ఇష్టం. మిత్రులారా, సేవా కార్యక్రమాల ముసుగులో జరుగుతున్నటువంటి ఇలాంటి అన్యాయాలపైన మన సంస్కృతిని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉండాలి. మధ్యప్రదేశ్లో మన హిందూ మహిళలు చూపించినటువంటి ధైర్యం, అక్కడ హిందూ సంఘాలు స్పందించినటువంటి తీరు నిజంగా అభినందనీయం. ఈ ఘటన పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. సమాజంలో జరుగుతున్న ఇలాంటి నిజాలను, నిజాయితీ గల వార్తలను అందరికీ తెలిసేలా ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేసి మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో తప్పనిసరిగా షేర్ చేయండి. నిజమైన నిష్పక్షపాతమైన వార్తల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.